హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'గ్రీన్‌లాండ్ 2 మైగ్రేషన్' ఇదొక సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ మూవీ గైస్. ఫస్ట్ పార్ట్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉంది. సెకండ్ పార్ట్ ప్రస్తుతానికి తెలుగులో అయితే లేదు. ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా వస్తుంది. లయన్స్ గేట్ ప్లేలో ఇంగ్లీష్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇది 2020లో వచ్చిన ఫస్ట్ పార్ట్‌కి సీక్వెల్. సో పార్ట్ 1 చూసాకే ఈ మూవీ చూడాలి. లేకపోతే స్టోరీ క్లియర్‌గా అర్థం కాదు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్‌లో ఎర్త్ మీద స్పేస్ నుంచి కాస్మిక్ స్టోన్స్ పడి చాలా మంది చనిపోతారు. సో ఈ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్‌లో బ్రతుకున్న మనుషులు బంకర్స్‌లోకి వెళ్లి దాంకునే ప్రాసెస్ చూపిస్తారు. బంకర్స్ అంటే ఇలాంటి ఒక సర్వైవల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు భూమి లోపల ఉండడానికి ప్లేస్ క్రియేట్ చేసి ఉంటారు. సో దాన్ని బంకర్స్ అంటారు. సో అక్కడికి వెళ్లి దాంకునే ప్రాసెస్‌ని పార్ట్ 1లో చూపిస్తారు. పార్ట్ 2 స్టోరీలో ఆ బంకర్స్ నుంచి ఒక ఇన్సిడెంట్ వల్ల బయటికి వచ్చి ఇంకొక సేఫ్ ప్లేస్ కోసం వెతికే ఒక సిట్యుయేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం జరిగింది? ఇలాంటి సిట్యుయేషన్‌లో మన హీరో తన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసి సేవ్ చేశాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పర్లేదు మామ, టైం పాస్ అయిపోతుంది. బట్ పార్ట్ 1 ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ ఇది ఇవ్వలేదు. ఎందుకంటే స్టోరీ సేమ్ అదే ఉంటుంది. సేమ్ అదే హ్యూమన్ సర్వైవల్ ఉంటుంది. ఎక్కడ కూడా స్టోరీ పరంగా కొత్తతనం ఏమీ లేదు గైస్. జస్ట్ గుడ్ విజువల్స్‌తో ఒక ఫోర్స్డ్ సీక్వెల్ అనిపించింది. ఇఫ్ మీరు స్టోరీని ఎక్కువగా జడ్జ్ చేసేవాళ్ళు కాకపోతే, ఒక డిజాస్టర్ మూవీ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ అంత బ్యాడ్ మూవీ ఏం కాదు. జస్ట్ పార్ట్ 1తో కంపేర్ చేస్తే సేమ్ అదే మూవీని మళ్ళీ చూసినట్టుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, వీఎఫ్ఎక్స్, సీజీఐ, మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు 2012 యుగాంతం లాంటి డిజాస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చూడాలనిపిస్తే జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు ఇంకా పార్ట్ 1 కూడా చూడలేదనుకుంటే ఫస్ట్ పార్ట్ 1ని చూసి ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేయండి. సో నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ సేమ్ సర్వైవల్ మూవీ విచ్ ఆఫర్స్ నథింగ్ న్యూ. సో ఇది గైస్ 'గ్రీన్‌లాండ్ 2 మైగ్రేషన్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in my next video. Bye bye guys.